ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఇది దత్తాత్రేయుని వారి తాలూకా గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిష్టగా 11 సార్లు 40 రోజుల పాటు కనుక మనం ప్రార్థించుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దత్తాత్రేయుల వారు జ్ఞానావతారం. మనకి శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అనేక అవతారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అంశావతారాలు, కొన్ని పరిపూర్ణ అవతారాలు, అలాగే కొన్ని జ్ఞానావతారాలుగా చెప్పబడ్డాయి. దత్తాత్రేయుల వారు అలాగే మనకి జ్ఞానావతారంగా కనిపిస్తూ ఉంటారు. దత్తాత్రేయుల వారిని ప్రార్థించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనకి లభిస్తూ ఉంటాయి. దత్తాత్రేయుల వారి గురించి పరిపూర్ణంగా వివరించేటువంటి గ్రంథమే గురుచరిత్ర. దత్తభక్తులైనటువంటి మీరందరూ కూడాను ఈ గురుచరిత్రను పారాయణ చేసి ఉంటారు. అలాగే ఈ గురుచరిత్రను నృసింహ సరస్వతి శిష్యులైనటువంటి సిద్ధుడు అనేటువంటి వారు రచించడం జరుగుతుంది. వీరు నామధారకుడు అనేటువంటి భక్తుని తాలూకా కోరిక మీదకు నృసింహ సరస్వతి వారివి అలాగే శ్రీపాద వల్లభుల వారివి అందరివి కూడాను వాళ్ళ తాలూకా జన్మ విశేషాలు, వారు చేసినటువంటి అనేక మహిమలను గురించి చెప్తూ ఉంటారు. ఈ గురుచరిత్రలోని ముఖ్యంగా 52 అధ్యాయాలు ఉంటాయి. ఈ 52 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేసినప్పుడు మనకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం లభిస్తుందని పండితులు చెప్తారు. ఈ తమ్మపాదు గురించి, బ్రాహ్మణ దంపతుల గురించి మనకి 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ 18వ అధ్యాయంలోని కథని మనం మొట్టమొదట విందాం. ఈ కథను విని అసలు ఏ విధంగా జరిగింది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకొని తరువాత మనం ఆ కథకు సంబంధించినటువంటి ప్రదేశాన్ని, అక్కడ ఉన్నటువంటి మనకి లభించేటువంటి చిత్రాలను, అక్కడ లభించేటువంటి ఇంటిని, అలాగే వారి వంశస్థుల్ని వాళ్ళందరినీ కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. దత్తాత్రేయుల వారు కలియుగానికి ముందు వారు దత్తాత్రేయులుగా అత్రి అనసూయ దంపతులకి జన్మించడం జరుగుతుంది. అలాగే కలియుగంలో వారు 2 సార్లు, ఒకసారి మొట్టమొదట సుమతి అప్పలరాజు దంపతులకు శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురంలో జన్మిస్తారు. తరువాత తన భక్తురాలైనటువంటి అంబిక అనేటువంటి ఆమెకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కారంజ అనేటువంటి గ్రామంలో నృసింహ సరస్వతి రూపంలో దత్తాత్రేయుల వారు జన్మించడం జరుగుతుంది. నృసింహ సరస్వతి వారు యతి రూపంలో ఉంటారు కాబట్టి యతులకు భిక్ష చేసి మాత్రమే తను భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఏ గ్రామంలో ఉన్నట్టయితే ఆ గ్రామానికి భిక్షకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంటారు. అయితే ఈ భిక్షకు వెళ్ళినప్పుడు వారు అనేక మహిమలు చేయటం జరిగింది. ఆ మహిమల్లో ఒక భాగంగా మనం ఈ బ్రాహ్మణ దంపతుల గురించి కథని ఈరోజు తెలుసుకుందాం. ఒకరోజు వారు అమరపురం అనేటువంటి గ్రామంలో ఉన్నారు, విడిది చేస్తున్నారు. వారు ప్రతినిత్యం కూడా ఆ అమరపురంలో ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి వారింటికి వెళ్ళి భిక్ష తీసుకొని ఆ భిక్షను కొంత భాగం తను తీసుకొని మిగతా భాగం శిష్యులకి అలాగే మిగతా వారికి ఇవ్వటం జరిగేది. అలాగా జరుగుతున్న సందర్భంలో ఆ అమరపురం గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు యాయవారం వృత్తి చేసుకొని వచ్చిన దాంట్లో కొంత భాగం తిని మిగతా వాళ్ళని అతిథులు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళ ఇంటి ముందు ఒక తమ్మపాదు ఉండేది. ఆ తమ్మకాయలు కూర చేసుకోవడానికి పనికొస్తాయి. ఆ స్వామి ఒకసారి నరసింహ సరస్వతి వారు ఆ పేద బ్రాహ్మణుడింటికి భిక్షకు వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆ దంపతులు స్వామివారిని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి వారికి తమ ఇంటి ముందున్నటువంటి తమ్మ చెట్టు నుంచి తమ్మకాయలు కోసి వండి కూర చేసి శ్రీగురునికి భోజనం పెట్టడం జరుగుతుంది. అప్పుడు శ్రీగురుడు వారు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి సంతోషించి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత ఆ విశ్రాంతి తీసుకొని వెళ్ళేటప్పుడు వారు ఏం చేశారంటే ఆ తమ్మపాదు ఏపుగా పెరుగుంది, చుట్టూ కాయలతో బాగా కనిపిస్తున్నది. అలాంటి తమ్మపాదును మొదల నుంచి కూడా పీకి వేసి వెళ్ళిపోతారు. అంటే నరసింహ సరస్వతి వారు ఆ తమ్మపాదును పెకలించి వెళ్ళిపోవటం జరుగుతుంది.
అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు చాలా బాధపడతారు. వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటో అర్థం కాదు. అలాగే నరసింహ సరస్వతి వారు ఎందుకు ఆ విధంగా కోపంతో పీకివేశారో లేకపోతే మరెందుకు పీకివేశారో వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. నిజానికి శ్రీదత్త లీలలు అనేటువంటివి మానవ మాతృలకు ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి. అయితే ఈ బ్రాహ్మణ దంపతులు కూడా సామాన్య మానవుల్లాగే నరసింహ సరస్వతి వారు మన మీద ఎందుకు ఇంత కోపం తెచ్చుకున్నారు, ఆ కోపం తెచ్చుకొని వారు ఈ విధంగా తమ్మ చెట్టుని పీకివేస్తే మనకి రేపటి నుంచి తమపాదు నుంచి వచ్చే కూరలు మనకి లభించవు, దానివల్ల మళ్ళీ మనకి పస్తు ఉండాల్సిన అవసరం ఉంటుంది అనుకుని వారు ఏం చేశారంటే, సరే ఎలాగూ తమ్మపాదును పీకివేశారు కాబట్టి వాటిని తిరిగి ఆ చెట్టుని మళ్ళీ తిరిగి నాడుదాం అనుకొని వారు ఒక గడ్డపార తెచ్చి ఆ బ్రాహ్మణుడు అక్కడ ఎక్కడైతే తవ్వారో, ఎక్కడైతే ఆ పాదు పీకివేశారో అక్కడ తవ్వటం జరుగుతుంది. ఆ కొంతసేపు తవ్విన తర్వాత ఒక రాగి బిందె వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, ఏమిటి ఈ రాగి బిందె ఎక్కడ ఉంది అని. తర్వాత ఆ రాగి బిందెని తెరిచి చూస్తే దాంట్లో అనేక బంగారు నాణేలు కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళకి నరసింహ సరస్వతి స్వామి ఆ తమ్మపాదును ఎందుకు పీకి వేశారో అర్థమవుతుంది. దైవలీలలు, దైవ కృప ఎలా ఉంటుందనే దానికి ఈ తమ్మ చెట్టు తమ్మపాదును పీకివేయటం అనేటువంటి సంఘటన నరసింహ సరస్వతి వారు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మహిమల్లో ఒకటి. ఆ బ్రాహ్మణ దంపతులు పేదరికంతో బాధపడుతున్నారు కాబట్టి, అయినా సరే వాళ్ళు పేదరికంలో ఉన్నా సరే స్వామివారికి ఆతిథ్యం ఇవ్వటం జరిగింది కాబట్టి నరసింహ సరస్వతి వారు సంతోషించి ఆ విధంగా చేయటం జరిగింది. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ దంపతులు చాలా సంతోషించుకొని మనస్సులోనే నరసింహ సరస్వతి వారికి నమస్కరించి అప్పటి నుంచి కూడా ధర్మబద్ధంగా ఇంకా మరికొంతమందికి ఆతిథ్యం ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి నామధారక శ్రీగురుడు నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అండదండగా ఉంటాడని సిద్ధుడు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ తమ్మపాదు తాలూకా కథ. ఇప్పుడు మనం ఈ తమ్మపాదు గురించి, అది ఏ ప్రదేశంలో జరిగింది, ఆ ప్రదేశంలో ఏముంది అన్న దాని గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ తమ్మపాదు కథ జరిగినటువంటిది, అలాగే ఆ బ్రాహ్మణ దంపతుల తాలూకా గృహాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది నరసోబావాడి అనేటువంటిది, మహారాష్ట్రలో నరసోబావాడి అనేటువంటి ప్రదేశానికి దగ్గరగా మనకి దత్త అమరేశ్వర దేవాలయం అని ఉంటుంది. ఆ దేవాలయంలో కూడా వేరే కథ ఉంది. దానికి దగ్గరగా కొంచెం సందుల్లో నుంచి వెళ్ళేటప్పుడు ఈ తమ్మపాదు ఎక్కడైతే ఈ కథ జరిగిందో ఆ బ్రాహ్మణ దంపతుల తాలూకా ఇల్లు మనకు కనిపిస్తుంది. చూడండి, ఇదే అక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డ్ లాంటిది, మనకి ఆ ఇంటికి వెళ్ళటానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు ఈ లోపల చూడండి, ఇవన్నీ కూడాను ఆ తమ్మపాదు తాలూకా కథను గురించి మనకి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఈ తమ్మపాదు గురించి కూడా అక్కడ పెయింటింగ్సు, అలాగే దాని తాలూకా మిగతా విషయాలు కూడా అక్కడ మనకి క్షుణ్ణంగా కనిపిస్తాయి. ఒకసారి పరిశీలించుకోండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ శివలింగంతో కూడినటువంటి మందిరం ఉంటుంది. ప్రతి దగ్గర కూడాను నృసింహ సరస్వతి వారు ఉన్న దగ్గర కూడా శివలింగం నుండి దానికి శివుణ్ణి ప్రతిరోజు కూడా అందరూ అభిషేకిస్తూ ఉంటారు. ఈ ఇల్లు ఇప్పుడు ఇంచుమించును ఆ దంపతులు ఎవరైతే దంపతులు ఉన్నారో ఆ దంపతుల తాలూకా వంశస్థులు ఉంటారు. ఇది సుమారుగా 600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. 1441 ఆ దశకంలో జరిగినటువంటి కథలు ఇవి. అప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా 600 సంవత్సరాలు అయింది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈ తమ్మపాదు జరిగినటువంటి కథ, అంటే గురుచరిత్రలో 18వ అధ్యాయంలో ఉన్నటువంటి తమ్మపాదు కథ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూడాలంటే నరసోబావాడి దగ్గరలో అమరేశ్వర్ మందిర్ ఉంటుంది. దీనికి ఆటోలు కానీ లేదా ట్యాక్సీలు కానీ వెళ్తాయి. వాడు ఒక ట్యాక్సీని మాట్లాడుకొని అన్ని ప్రదేశాలు చూపించమంటే వాళ్ళు చూపిస్తారు. దాంట్లో భాగంగా ఈ తమ్మపాదు మందిరాన్ని తప్పనిసరిగా దర్శించండి. ఎందుకంటే ఇక్కడ ఇది అతి పవిత్రమైనటువంటి ప్రదేశం. నృసింహ సరస్వతి వారు యతిగా ఉన్నప్పుడు వారు భిక్షకు వచ్చి ఈ ఇంటిలోనే భోంచేయటం జరిగింది. అలాగే భోంచేసిన తర్వాత వారు ఒక లీల ప్రదర్శిస్తామని ఆ తమ్మ పాదును పీకివేయటం జరిగింది. పీకివేసిన తర్వాత దాని కింద ఒక రాగి బిందెలో బంగారు నాణాలను ఆ దంపతులకి ఇవ్వటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లీలగా, దత్తలీలగా మనకు తెలుస్తుంది.
దత్త సాంప్రదాయంలో ఉండేవాళ్లే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడాను ఇలాంటి ప్రదేశాలను దర్శించి చక్కగా ఇక్కడ ధ్యానం చేసుకోండి. అలాగే నరసోబవాడిని కూడా దర్శించి, నరసోబవాడి ధ్యాన కేంద్రం దాని మీద వేరే వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఆ ధ్యానం ఉన్నటువంటి కేంద్రాల్లో మనం ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సరే ఒక నామాన్ని ఎవరైనా ఉపదేశిస్తే ఆ నామాన్ని అంటే నమశివాయ కానీ, బాల కానీ, పంచశి కానీ, పంచదశి కానీ ఇవన్నీ కూడా ఉపదేశిస్తే దాన్ని అక్కడ కనుక మనం జపించుకున్నట్లయితే మనం ఒకసారి జపిస్తే 1000 రెట్ల ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రదేశాన్ని తప్పనిసరిగా చూడవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి.